హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మనసా సాయి కుమార్. ఇవాళ ఎపిసోడ్ 2 అగ్ని పరీక్ష 2 అనమాట. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ అయితే ఇవ్వబోతున్నాను. ఆ, ఇవాళ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎవరు హోల్డ్లో ఉన్నారు, ఎవరు రిజెక్ట్ అయ్యారు ఏంటి అనేది మొత్తం చూద్దామన్నమాట. మనకి ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి చరణ్ నిజామాబాద్ అనమాట. తిను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు అసలు. తను ఏంటంటే మల్టీ టాస్కర్, లైక్ ఆల్రౌండర్ అనమాట. సో తిను ఏంటి అంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటాడంట, న్యూస్ రీడర్ అంట, ఇట్లా ఆల్రౌండర్ అనమాట. తనకి కొన్ని టాస్క్లు అనేవి ఇచ్చారు. ఫుల్ అసలు చాలా ఎంటర్టైన్ చేశాడనమాట. మన శ్రీముఖి గారిని అండ్ బిందు మాధవి గారిని, జడ్జెస్ అందరినీ తను ఇంటర్వ్యూ చేశాడనమాట. లైక్ తనకిచ్చిన టాస్క్ ఏ ఒక్కటి అసలు నిర్మోహమాటంగా ఎందులో తడబడకుండా అసలు ఫిల్ చేశాడనమాట. చాలా అంటే చాలా బాగా చేశాడు. అందరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిను ఒక్కడికి ఒక 10 మినిట్స్ వరకు అయిందనమాట ఇంటర్వ్యూ అనేది. తన ఇంట్రడక్షన్ కానీ ఏదైనా కానీ అసలు బోరింగ్ అనేది లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంటాడు అని చెప్పేసి తినకి గ్రీన్ అనేది ఇచ్చారనమాట. గ్రీన్ ఇవ్వగానే ఒక సాంగ్కి డ్యాన్స్ వేశాడు. సూపర్ అంటే సూపర్. జడ్జెస్ కూడా వేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించి ఉండే అనమాట తన కంటెస్టెంట్కి. అండ్ తినకి అందరూ గ్రీన్ ఇచ్చేశారు. మనకి తిను హోల్డ్లో కూడా లేనమాట. ఫస్ట్ కంటెస్టెంటే మనకి 3 గ్రీన్స్ ఇచ్చేశారు. తిను హ్యాపీగా వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీబ్జాన్ అంట. బీబ్జాన్ ఫ్రమ్ ఒంగోలు. తిను ఏంటి అని చెప్తే, నేను కొంచెం సేమ్ అందరిలాగానే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. నాకు కొంచెం ఇండస్ట్రీలో ఆఫర్ కావాలి, ఇండస్ట్రీలో ఒక ఆపర్చునిటీ కోసం వచ్చాను అని చెప్పేసి నేను కొంచెం థిక్ అని కూడా చెప్పింది అనమాట. ఫస్ట్ ఏమనుకున్నారంటే అంటే ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను కొంచెం థిక్ అని చెప్పుకునే వాళ్ళు అంటే లైక్ హౌస్లో అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి, లైక్ ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి కదా, అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి, వాళ్ళకు ఒక కంటెంట్ వస్తుంది అన్నట్టుగా తీసుకుందామనేసి అనుకున్నారు అనుకుంటా. బట్ తన వే ఆఫ్ టాకింగ్ అంతా సంథింగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించి అందరూ రిజెక్ట్ చేశారనమాట. తనకి ఇచ్చిన సింగిల్ టాస్క్ కూడా తను చేయలేకపోయింది. అసలు నేను ఎందుకు తీసుకోవాలి అని అంటుంది. తన నీ లైఫ్లో వర్స్ట్ అండ్ బెస్ట్ ఏంటి అని చెప్పేసి తన లైఫ్లో ఒక బ్రేకప్ అయిందంటే అదే బెస్ట్ అంట. ఇంకా ఫస్ట్ ఏంటి అంటే ఇంకా సెకండ్ లవ్ కూడా నడుస్తుందంట, అదే బెస్ట్ అంట. తను ఇచ్చిన ఆన్సర్ కూడా సరిగ్గా ప్రాపర్గా లేదనమాట. అందుకే అందరు రెడ్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను బాయ్స్ని ఫ్లడ్ చేస్తాను అని చెప్పింది. సో నవదీప్ గారు నన్ను ఫ్లడ్ చేయని చెప్తే, ఎలా అంటే నేను చూపులతోనే ఫ్లడ్ చేస్తాను అని అంటుంది అనమాట. అంటే ఫ్లడ్ చేస్తా అంటే నవదీప్ గారిని ఫ్లడ్ చేయడానికి నవదీప్ గారు లిటరల్లీ భయపడతారు. లైక్ అంత ఏం మంచిగా సరిగ్గా చేయలేదని నాకైతే అనిపించింది. నేను గర్ల్స్ని అయితే వేరే వాళ్ళు ఏమంటారంటే తను నవదీప్ గారిని చూసి భయపడిందేమో, శ్రీమికితో చేయండి అని చెప్తే శ్రీమికి కొంచెం ఇలా చూసి ఇలా జుట్టు పట్టడానికి ట్రై చేశాను అనమాట. అది కూడా తను సరిగ్గా చేయలేకపోయింది. అభిజిత్ గారు ఉండి ఒకసారి రీప్లే చేయండి అనేసి అంటాడు. తను అందులో కూడా సక్సెస్ అవ్వలేదు. సో అందుకే తన నుంచి ఏది లేదు అని చెప్పేసి అందరు రిజెక్ట్ అనేది చేశారని. అందరూ 3 చేసి రిజెక్ట్ చేసేసరికి తను బోల్డ్గా ఉంటే లైక్ చేయరు అనేసి అన్నదనమాట. అన్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా, ఐ హేట్ జడ్జిమెంట్ అనేసి చెప్పిపోయింది. తను వాళ్ళు థ్యాంక్ యూ అనేసి అన్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఏంటి అంటే చిన్న టాస్క్లు ఇచ్చారు. వాళ్ళంతా చిన్న టాస్క్లు అనేది ఇచ్చారు. వాళ్ళు అంతగా చేయలేదన్నమాట. కొంతమంది వచ్చేసి సరిగా ప్రాపర్ రెస్పాన్స్ అవ్వలేదు. ఒక అతను వచ్చాడు, నేను బిగ్ బాస్ విన్నర్ అవుదాం అనుకుంటున్నా, బిగ్ బాస్ విన్నర్ అయ్యాక కొంచెం ఒక 4-5 ఇయర్స్ అభిజిత్ గారు ఒక 4-5 ఇయర్స్ కనిపించలేదు, నవదీప్ గారు ఇట్లా మన బిందు మాధవ్ గారు కూడా కనిపించలేదు అలా అన్నారనమాట. ఇంకా అభిజిత్ గారి కోపం వచ్చేసి మాకేం పని లేదా అనేసి అడిగి మనకి ప్రోమోలో వచ్చింది. ఇంకా తనను కూడా రిజెక్ట్ చేశారు. అట్లా ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. తనకు ఒక టాస్క్ ఇచ్చారు.
డివోర్స్ గురించి సంథింగ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఏంటి ఒకవేళ ఉంటే నీకు బిగ్ బాస్లో నువ్వు వెళ్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అని చెప్తే నువ్వేం చేస్తావంటే నేను డివోర్స్ ఇస్తాను అనేసి చెప్తుంది అనమాట. ఇలా సిల్లి ఆన్సర్స్ సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళని రిజెక్ట్ చేశారు. అట్లా ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక అతను భరత్ ఫ్రమ్ హైదరాబాద్ అనేసి ఒక అతను వచ్చాడు. తనకి ఎంట్రీ ఇవ్వడంతో మన నాని గారి సాంగ్ పాడాడనమాట. అది తొడలూరు అది ఉంటుంది కదా, ఆ సాంగ్ పాడుకుంటూ వచ్చాడనమాట. అదేంటి అని చెప్తే సాంగ్ మొత్తం పాడాడు, డ్యాన్స్ కూడా చేశాడు. మరి ఏమనిపించిందో జడ్జెస్ అంత కంటెంట్ ఏం లేదు అని చెప్పేసి తనను కూడా రిజెక్ట్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి అమన్ మసూద్. తిను ఏంటి అంటే యాక్టర్ ఫ్రమ్ నల్గొండ. ఫుల్ తన ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ డిస్కంటిన్యూ చేశారు. అండ్ డిగ్రీ ఆఫ్టర్ బీటెక్ డిగ్రీ చేశారంట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. తన గురించి షో అప్ చేసుకోవడానికే మనకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది నాకు కావాలని చెప్పేసి వచ్చాడని చెప్పాడు. సో నవదీప్ గారు తనకేంటంటే నువ్వు ఒక భయంకరమైన యాక్టింగ్ నాకు చూపించాలి, ఇక అసలు పగిలిపోవాలి అనేసి చెప్పారనమాట. సో తను ఆ టాస్క్ చేస్తాడు. లైక్ ఫస్ట్ కొంచెం ఎమోషనల్ ఫ్రెండ్ సీన్, ఫ్రెండ్ అని కాదు, లైక్ సంథింగ్ నేను చేయలేదురా, తప్పు చేయలేదురా, లైక్ అలా అంటాడు. నెక్స్ట్ వచ్చేసి రౌద్రం అనమాట, అసలు తీసేస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ గారు తనకి ఒక పజిల్ లైక్ ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. ఒక టీషర్ట్ వేసేసి దానికి ఎన్ని హోల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇస్తారు. అది కొంచెం ఫన్ వేలోనే జరిగింది. ఫస్ట్ 5 అని చెప్తారు, తర్వాతకి 6 అంటాడు. ఇంకా చాలా ఫన్నీగా జరిగిందనమాట. ఏంట్రా బాబు నువ్వు ఇలా ఉన్నావు అనేసి అభిజిత్ గారు కూడా అంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో అమ్మాయిని పిలుస్తారు. తను వచ్చేసి ఇంకో కంటెస్టెంట్ని పిలిచేలోగా నువ్వు ఇప్పుడు ఈ క్వశ్చన్ పైన ఎస్ఏ రాయాలి, ఒక 100 వర్డ్స్ ఉండాలి, ఒక ఫన్ వేలో కాన్వర్జేషన్ జరుగుతుంది, సరే నేను ఎస్ఏ రాయమని చెప్పేసి పక్కన కూర్చోపెడతారనమాట. ఆ ఎస్ఏ రాసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి మనకి బిందు మాధవ్ గారు మాత్రం రెడ్ ఇస్తారు, హోల్లో పెడతారు. మన నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు గ్రీన్ ఇస్తారు. ఎంటర్టైన్మెంట్ అనేది చాలా దొరుకుతుంది ఈ పర్సన్ నుండి అని చెప్పేసి వాళ్ళు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ ఒక్కటి ఇంకా నెక్స్ట్ స్టేజ్ 2లో చూద్దాం, ఇంకా పర్ఫార్మెన్స్ ఏమైనా బయట తీయొచ్చు అని చెప్పేసి తను రెడ్ ఇచ్చింది అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమా ఫ్రమ్ సిద్దిపేట. తిను యాక్చువల్గా ఉండేది తెలంగాణ, ఇంతకుముందుకు వేరే దగ్గర ఉంటుండే అంట. ఇప్పుడు తను కొంచెం స్టోరీ చెప్పింది, 1500 years బ్యాక్ సంథింగ్ ఏదో అని స్టోరీ చెప్పింది. తిను ఏంటి అంటే బీటెక్ చేసింది, ఐటీ జాబ్ క్విట్ చేసింది. అది నచ్చక అంటే ఇంకొంచెం షీ కెన్ డూ సంథింగ్ బిగ్ అని చెప్పేసి పోలీస్ జాబ్ వచ్చింది, అది క్విట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వచ్చింది, అది కూడా చేస్తుంది. బట్ ఒకవేళ బిగ్ బాస్లో ఆపర్చునిటీ వస్తే అది కూడా క్విట్ చేసేసి ఇక్కడ ఉంటా అని చెప్పేసి అనింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు అమన్ అక్కడ ఎస్ఐ రైటింగ్ రాస్తున్నాడు కదా, తనకి చెప్పారు ఈ స్టోరీ నువ్వేను, నీకు మళ్ళీ లాస్ట్లో క్వశ్చన్ చేశాను అని చెప్పేసి మన బిందు మాధవ్ గారు అంటారు. ఇంకా తను నిన్న అసలు ఎందుకు బిగ్ బాస్లో తీసుకోవాలి అని చెప్పేసి అవి సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ అంటే ఇంప్రెషన్ కొట్టేసింది. లైక్ అభిజిత్ గారు లాగా కంపోస్ట్గా ఉంటాను, అండ్ మన బిందు మాధవ్ గారి లాగా కొంచెం బ్రేవ్గా ఉంటాను, నవదీప్ గారి లాగా ఫన్ వేలో కూడా ఉంటాను అనేసి చెప్పిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మని అడుగుతారు, తన గురించి చెప్పు ఏదైనా అని చెప్పేసి అడుగుతారనమాట. వాళ్ళకి కూడా కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ జరుగుతుంది. అండ్ తనని కూడా అడుగుతారు, తనను పెళ్లి చేసుకుంటావా అంటే అసలు ఎవరో ఏంటో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను, తెలుసుకుంటే అప్పుడు నచ్చితే అప్పుడు చేసుకుంటాను, లవ్ మ్యారేజ్ అయినా ఓకే అనేసి అంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమంటుందంటే ఇది తన గురించి ఏమంటే చాలా పులిహోర కలుపుతాడు, చాలా ఫ్లడ్ చేస్తున్నాడు అందరినీ బయట చూసి అనేసి చెప్తుంది అనమాట. అది కూడా కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సేమ్ అమన్కి ఇచ్చిన క్వశ్చన్ తనకు కూడా ఇస్తాను. ఫస్ట్ చూడగానే గన్ షాట్గా 6 అని చెప్తుంది, మళ్ళీ తను కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అదే జరిగిపోతుంది. తనకి అందరూ సేమ్ 3 గ్రీన్ ఇచ్చేస్తాను అనమాట. తను అందరూ
అందరు సెలెక్ట్ చేశారు తననైతే. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఎవరిది డామినేషన్ అంటే అమ్మాయిది డామినేషన్, అబ్బాయిది డామినేషన్ అనేసి ఒక టాపిక్ వచ్చేసి శ్రీముఖి చెప్తుందనమాట. అమ్మాయిలదే డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనేసి అన్నాడు. దానికి నువ్వేం చెప్తావు అనేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ఒక చిన్న డిబేట్ చెప్తారనమాట. అది అది కూడా కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్లోనే జరుగుతుంది. సో తనకి కూడా ఫైనల్గా అందరూ 3 ఇచ్చేసారనమాట. ఈ ఎపిసోడ్ 2 అంతా కొంచెం స్లోగా సోగా అనిపించేది. అసలు నాకు అంత అనిపించలేదు. ఒక మన అమ్మను వచ్చినప్పుడు అండ్ ఫస్ట్ చరణ్ వచ్చినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సుమారు కూడా ఓకే అనిపించింది. మిగతా అంతా లాగ్ అనిపించింది అనమాట ఎపిసోడ్ అంతా. నిన్న ఉన్నంత ఎపిసోడ్ 1 ఉన్నంత ఎపిసోడ్ 2 లేదనేసి అనిపించింది అనమాట. సో వచ్చేసి అక్షయ్ రాజ్ ఫ్రమ్ బాలాపూర్. తినేంటి అంటే రోస్ట్ చేశాడంట. తనకి ఒక 300K ఫాలోవర్స్ అనేసి ఉన్నారనమాట. తన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వమన్నప్పుడు సీఎం ఇట్లనే రోస్ట్ చేశాను లైక్ అందరినీ అనేసి చెప్పారనమాట. ఇంకా జడ్జెస్ ఏమన్నారంటే ఒకసారి మమ్మల్ని రోస్ట్ చెయ్యి అని అంటే తను సరిగ్గా రోస్ట్ చేయలేకపోయాడు. అసలు ఏంటో అసలు తన ప్లస్ పాయింట్ తను అసలు చేయలేకపోయాడు. తన టాలెంట్ చూపించలేకపోయాడు. సరే శ్రీముఖిని చేయమంటే శ్రీముఖిని కూడా చేయలేకపోయాడు. తనకు కొంచెం టైం ఇచ్చారు. ఒక 2 minutes ఇస్తున్నాను. ఏ టాపిక్ వాళ్ళలో ఉన్న టాపిక్ ఏదైనా తీసుకొని నాకు ఎంటర్టైన్ చేయి, నీ ప్లస్ పాయింట్ ఏదో అది ఎంటర్టైన్ చేయనేసి అడుగుతారు. తను చేయలేకపోయాడు. తను రోస్ట్ చేయాలి సంథింగ్ అది ఏదో చేస్తున్నాడు. అది అసలు కరెక్ట్ చేయట్లేడు అనమాట. సో అందరికీ జడ్జెస్కి అసలు అది ఏది నచ్చలేదు తను చేసింది. ఇంకా మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ కూడా ఇస్తారు. బిందు మాధవ్ గారు ఏమంటారంటే నీకు 2 minutes ఇచ్చాను, నువ్వు చేయలేకపోతే నేను డైరెక్ట్ రెడ్ ఇస్తాను అనేసి అంటారు అనమాట. అన్నప్పుడు ఏం చేశాడంటే అప్పుడు ఆయన ట్రై చేస్తాడు. ట్రై చేయలేడు అసలు. ఇంకా బిందు మాధవ్ గారు వెయిట్ చేయకుండా నా పేషెన్స్ అయితే అయిపోయింది అని చెప్పేసి డైరెక్ట్ రెడ్ ఇచ్చేస్తుంది. రెడ్ ఇచ్చాక మళ్ళీ మన నవదీప్ గారు ఏదైనా ట్రై చేయి, ఏదైనా నా గురించి రోస్ట్ చేయి అని అంటే తను ఏమంటాడంటే మీకు బడ్జెట్ ఎక్కువ ఉన్న ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ మీ సీన్ ఎక్కువ ఉండట్లేదు అని అంటే నవదీప్ గారు అవన్నీ నేను రోస్ట్ చేయమన్నా నీకు అవన్నీ అవసరం లేదు అనేసి అంటాడు అనమాట. ఇంకా తను అది కూడా అసలు రోస్ట్ అనేది హట్ చేయాలటట్టు ఉండాలి కదా, లైక్ నేను హట్ కాలేదు అనేసి అంటే తను హట్ అవుతుంది అని అంటుంది కదా. అదంతా నీకు అనవసరం, నువ్వు రోస్ట్ చేయాలి, అది ఎట్లా చేస్తావు చెయ్యి అని అంటే అది చేయలేదన్నమాట తను. సో అందరు తనకు రెడ్ ఇచ్చారు. రెడ్ ఇచ్చేసరికి మీరు అలా ఎలా రెడ్ ఇస్తారు అనేసి అంటాడు. దాన్ని కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ఫైనల్గా తను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి ఫ్రమ్ హైదరాబాద్. తిను రీసెంట్గా MCA కంప్లీట్ అయిందంట. ఫ్రమ్ కెనడా నుంచి రిటర్న్ అయింది. తను వచ్చేసి ఏంటి అని చెప్తే తనకి ఇండస్ట్రీకి రావాలనేది ఒక కోరిక అనేది ఉంది. అయితే కాకపోతే తను 100 kgs ఉండడం వల్ల నువ్వు అంటే 100 kgs ఉండడం వల్ల ఇలా వెళ్తావా అనేసి అన్నారనమాట. సో అంటే తను 45 kgs అనేది తగ్గిపోయిందంట. అది ఒకసారి ఫోటో వేసి చూద్దామా అని శ్రీముఖి గారు అడిగితే ఫోటో వేసి చూపిస్తారు. అసలు చాలా చేంజ్ అనేది వచ్చిందనమాట. తను ఇంకేం చెప్పారంటే తను సింగిల్ పేరెంట్ మదర్ అంట. తను మదర్ ఒక్కరే ఉన్నారంట. ఫాదర్ చిన్నప్పుడే డివోర్స్ ఇచ్చారంట. మొత్తం తన మదర్తోనే ఉన్నారంట. ఒక ఓన్లీ వాళ్ళిద్దరే అనమాట. వాళ్ళు ఉంటే ఒకవేళ నేను ఆఫీస్లోకి వెళ్తే ఎలా ఉంటాను ఏంటి అనేది చూపించాలనుకుంటున్నా అంటే నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి హౌస్లోకి ఎందుకు అనేది బిందు మాధవ్ గారు క్వశ్చన్ చేస్తారు. తర్వాతకి తను కొన్ని టాస్క్లు ఇస్తారు. శ్రీముఖి గారిని నామినేట్ చేయమని అదొక టాస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బెస్ట్ ఫ్రెండే నీకు బ్యాక్ స్టాప్ చేస్తే ఎలా ఉంటుంది అదొక టాస్క్. అవి నామినేట్ చేయమని ఇచ్చారు. అన్నీ పర్ఫెక్ట్గా చేసింది తను. బిందు మాధవ్ గారు ఒక్కరు రెడ్ ఇస్తారు. నెక్స్ట్ స్టేజ్లో చూద్దాము ఇంకా ఏదైనా ఉందేమో అనేసి చెప్తారు. నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు మాత్రం మన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అనేది చెప్తుంది. సో తను హోల్లో ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మన క్యాండిడేట్ ఇంకా సేమ్ మళ్ళీ ఒక 4-5 మెంబర్స్ని చూపించారు. చిన్న టాస్క్లు ఇచ్చారు. వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి రుచిత నిహాని ఫ్రమ్ వరంగల్. తిను ఏంటి అంటే ఫస్ట్ మన ఓల్డ్ గెటప్లో వచ్చిందనమాట. ఓల్డ్ గెటప్లో వచ్చేసి ఒక ముసలామె లాగా వచ్చి అందరు కొంచెం ఎంటర్టైన్ చేసింది. తర్వాతకి మళ్ళీ తన ఒరిజినల్ గెటప్లో వచ్చింది. తను ఒక క్యూట్ విలేజ్ నుంచి వచ్చాను
ఫస్ట్ నేను బీటెక్ చేశాను. బీటెక్ చేశాక అప్పుడు మళ్ళీ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి పాంప్లెట్స్ పంచేసాను. ఇంకా కోవిడ్ వచ్చింది. ఆ టైంలో చావు భయమో ఏంటో తెలియదు కానీ నాకు యాక్టర్ అవ్వాలనిపించింది అనేసి అనుకుందంట. కానీ నవదీప్ గారు నవ్వారు. చావు భయానికి యాక్టర్ అవ్వాలనుకోవడం ఏంటి అనేసి నవ్వాడు. తర్వాత ఇంకా తనకి కొన్ని క్వశ్చన్స్ వేశారు. అన్నీ బాగానే ఆన్సర్ చేసింది. తనకి నేనేమనుకున్నానంటే అందరు తనకు గ్రీన్ ఇస్తారేమో, రెడ్ ఇస్తారేమో అనుకున్నాను. బట్ ఒక బిందు మాధవి తప్ప అభిజిత్ గారు అండ్ మన నవదీప్ గారు ఇద్దరు గ్రీన్ ఇచ్చేసారనమాట. కొంచెం ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేసింది. తనకి ఇచ్చిన టాస్క్లన్నీ ఫినిష్ చేసిందనమాట. సో ఇప్పటికైతే ఒక 3 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు, 2 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అండ్ మిగతా వాళ్ళంతా రిజెక్ట్ అయ్యారనమాట. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేను. సో మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే మీకు ఇందులో ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు నాకు కొంచెం కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా నేను ఇస్తున్నాను. బాయ్, టేక్ కేర్, మీ మనసు సార్.